ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ఏ పరికరమైన వస్తువు అయినా సైన్స్ ద్వారానే వచ్చింది అని చెప్పొచ్చు. మనిషి యొక్క మెదడులో వచ్చే ప్రతి ప్రశ్న యొక్క జవాబు సైంటిస్టులే తీరుస్తున్నారు. కానీ ఈ రోజు కూడా మనిషి మదిలో మెదిలే కొన్ని ప్రశ్నలకు సైన్స్ సమాధానం చెప్పలేకపోతుంది. మరి ఈ వీడియోలో సైన్స్ వల్ల కూడా ప్రూవ్ కాలేనటువంటి కొన్ని ప్రశ్నల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 5 మ్యాగ్నెటిక్ కంపాస్ కౌ. గూగుల్ ఎర్త్ సహాయంతో కొంతమంది సైంటిస్టులు ఏమని తెలుసుకున్నారంటే ఏదైనా గేది గడ్డి మేసేటప్పుడు మరియు నీరు తాగేటప్పుడు దాని యొక్క నోరు నార్త్ లేదా సౌత్ వైపే ఉంటుంది. సేమ్ ఇదే విధంగా ప్రపంచంలో ఉన్న అన్ని ఆవులు గేదెలు చేస్తాయి. ప్రపంచంలోని 89% గేదెలు ఈ విధంగానే చేస్తున్నట్లుగా గమనించారు. కానీ ఈ రోజుకి గేదెలు ఎందుకలగా నార్త్ సౌత్ వైపే గడ్డి మేస్తున్నాయి అనే విషయాన్ని ఎవరు కనుగొనలేకపోయారు. కొంతమంది సైంటిస్టులు ఏమంటున్నారంటే గేదెలు ఎందుకు అలా చేస్తున్నాయి అంటే గేదెలకి భూమికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడం వల్ల నార్త్ సౌత్ వైపే గడ్డి మేస్తుందని చెప్తున్నారు. కానీ కొంతమంది సైంటిస్టులు అది తప్పని భావిస్తున్నారు. నెంబర్ 4 కెలటినస్ రెయిన్. 1994 ఆగస్టు నెలలో వాషింగ్టన్ లోని ఓక్విలే అనే నగరంలో ఒక వింతైన ఘటన జరిగింది. అప్పుడు ఆకాశంలో వర్షానికి బదులు జెల్లీ లాంటి అతుక్కునే పదార్థాలు పడుతున్నాయి. ఆ జెల్లీ వర్షం కురిసిన నెక్స్ట్ రోజు ఆ నగరంలోని 60% జనాలు అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు సైంటిస్టులు ఆ జెల్లీని ల్యాబ్ కి తీసుకెళ్లి టెస్టులు చేసిన తర్వాత ఆ జెల్లీ 2 రకాల బ్యాక్టీరియాలు కలవడం వల్ల అలా తయారైందని చెప్తున్నారు. అందులో ఒక బ్యాక్టీరియా మనిషిలో ఉండే కడుపులో ఉండేది అని వారు చెప్తున్నారు. కానీ ఆ 2 బ్యాక్టీరియాలు ఆకాశంలో కలిసి కిందకి ఏ విధంగా వచ్చాయో ఇప్పటి వరకు ఏ సైంటిస్టులు కనుక్కోలేకపోయారు. మరియు రెండో బ్యాక్టీరియా అనేది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా సైంటిస్టులకి ఇప్పటికీ తెలియలేదు. నెంబర్ 3 రైట్ హ్యాండెడ్ అండ్ లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్. ప్రపంచంలో 60 నుంచి 95% వరకు రైట్ హ్యాండెడ్ మరియు 5% నుండి 30% మంది లెఫ్ట్ హ్యాండెడ్ గా ఉన్నారు. మరియు కొంతమంది ఏ విధంగా ఉన్నారంటే వారు రైట్ హ్యాండెడ్ గా కూడా ఉంటారు, లెఫ్ట్ హ్యాండెడ్ గా కూడా ఉంటారు. ఒక రీసెర్చ్ ప్రకారం ఇదంతా జీన్స్ కారణంగానే వస్తుందని చెప్పారు. మరియు ఈ రోజుకి లెఫ్ట్ హ్యాండ్ ఉన్నవారు ఎందుకు లెఫ్ట్ హ్యాండెడ్ గా ఉన్నారో అని వారి యొక్క జీన్స్ ని టెస్ట్ చేయగా సైంటిస్టులకి ఇప్పటి వరకు వారు ఎందుకు లెఫ్ట్ హ్యాండెడ్ గా మారారో అన్న ఆధారాలు తెలియలేదు. ఈ థియరీ ప్రకారం 9% రైట్ హ్యాండెడ్ గా ఉండే పేరెంట్స్ యొక్క పిల్లలు లెఫ్ట్ హ్యాండెడ్ గా ఉన్నారు. మరియు లెఫ్ట్ హ్యాండెడ్ మదర్ రైట్ హ్యాండెడ్ ఫాదర్ లోని 19% పేరెంట్స్ కి లెఫ్ట్ హ్యాండెడ్ పిల్లలే ఉన్నారు. మరియు 26% లెఫ్ట్ హ్యాండెడ్ కలిగిన పేరెంట్స్ కి పిల్లలు లెఫ్ట్ హ్యాండెడ్ గానే ఉన్నారు. ఒక రీసెర్చ్ లో కొంతమంది లెఫ్ట్ హ్యాండెడ్ పిల్లల్ని రైట్ హ్యాండ్ తో రాయించడం నేర్పించారు. మరియు అందులోని కొంతమంది పిల్లలు రైట్ హ్యాండెడ్ గా కూడా మారిపోయారు. కానీ ఈ రోజుకి సైంటిస్టులు దీని వెనక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. నెంబర్ 2 డిఫరెంట్ బ్లడ్ టైప్స్. ఎవరిదైనా బ్లడ్ గ్రూప్ ఏంటి అని తెలుసుకోవాలంటే వారి యొక్క బ్లడ్ లో ఉండే బ్లడ్ సెల్స్ మరియు యాంటీజెన్స్ వల్ల తెలిసిపోతుంది. ఇది ఒక రకమైన సిగ్నల్. దాని కారణంగా ఎవరిది ఏ బ్లడ్ గ్రూప్ తెలిసిపోతుంది. కానీ ప్రతి మనిషిలో ఒక రకమైన బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఆ విషయం సైంటిస్టులు ఇప్పటి వరకు ఎందుకుందో కనుక్కోలేకపోతున్నారు. కొంతమంది సైంటిస్టులు ఏమంటున్నారంటే బ్లడ్ టైప్ బాడీ మరియు ఇమ్యూనిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఏ వ్యక్తి యొక్క బ్లడ్ గ్రూప్ బి అయి ఉంటుందో వారికి విటమిన్ ఈ యొక్క ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరియు ఎవరిదైతే బ్లడ్ గ్రూప్ ఓ అయి ఉంటుందో వారు మలేరియా కారణంగా చనిపోయే అవకాశాలు 0గా ఉంటాయి. కానీ దీని వెనక ఉన్న మిస్టరీ ఏంటో ఇప్పటి వరకు సైంటిస్టులు కనుగొనలేకపోయారు. నెంబర్ 1 లేక్ హీలియర్. ప్రపంచంలోని వివిధ రకాలైన మరియు వింతైన నదులు చూడాలంటే ఆస్ట్రేలియాకి వెళ్ళాలి. అటువంటి వింతుల్లోనే ఒకటి ఆస్ట్రేలియాలోని పింక్ కలర్ వాటర్ కలిగిన హీలియర్ లేక్. ఒకవేళ కనుక మీరు కనుక ఆస్ట్రేలియాలోని ఆ బీచ్ కి వెళ్తే ఆ బీచ్ లోని మట్టి చూయింగన్ లా అతుక్కుంటూ ఉంటుంది. మరియు ఆ నదిలోని నీరు ఎప్పుడు గులాబీ రంగులోనే ఉంటాయి. ఆ నది చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అంత క్లియర్ వాటర్ కూడా కలిగి ఉంటుంది. మరియు ఆ నదిలోని నీరు మనిషికి ఏ విధంగా కూడా అనారోగ్యానికి గురి చేయవు. ప్రస్తుతం ఆ నది టూరిస్ట్ అట్రాక్షన్ గా మారింది. కానీ ఆ నదిలోని నీళ్లు ఎందుకు పింక్ కలర్ లో ఉన్నాయో ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కనుక్కోలేకపోతున్నారు. చూసారు కదా, సైన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయని కొన్ని ప్రశ్నల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.